నేర్చుకుని చీకటి వలన కలిగే అపాయములు, చీకటి వలన కలిగే నష్టాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి. ఈరోజు అంశం అర్థమైపోయింది. అయితే ఆ దూత భయపడు. ఈరోజు అంశం ఏంటంటే భయపడుకుడి. ఏంటి అంశం? భయపడుకుడి. వచ్చే వారం చెప్పింది. వచ్చే వారం వచ్చిన తర్వాత తోకం కట్టుకుని ఏదో మధ్యలో చెప్పినే కాదు. టాపిక్ ఏంటి అంటే ఈరోజు మనం మాట్లాడుకునే అంశం అంతా భయపడుకుని అనే దాని గురించే మాట్లాడతాం. ఈ టాపిక్కి బయటికి వెళ్ళడం, ఈ టాపిక్ లోపలే ఉంటారు, అర్థం అవ్వాలి కాబట్టి. సరే, అయితే ఆ దూత భయపడుకుడి అని చెప్పింది. భయపడుకుడి అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు రాయబడి ఉంది? 365 సార్లు రాయబడి ఉంది బైబిల్ మొత్తంలో. ఎందుకు 365 సార్లు రాయబడి ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే మనకి ఎన్ని రోజులు సంవత్సరానికి అంటే ప్రతిరోజు భయపడే సందర్భాలు వస్తాయి. ప్రతి దినము కూడా, ప్రతి పరిస్థితిలో పిల్లలు సరైన ఉన్నారు, ప్రతి సందర్భంలో కూడా భయపడే సందర్భం ఉంటుంది. డబ్బులు లేకపోవడము, అవమానాలు కలగడము, మనం చేయవలసినవి చేయకపోవడము, లేకపోతే నిందలు రావడము, చేసిన తప్పులను బట్టి భయపడడము, చేసిన పాపములను బట్టి భయపడడము, చేసిన పాపం అపరాధములను బట్టి భయపడడము, ఏదో ఒక సందర్భంలో మానవుడు భయపడుతూనే ఉంటాడు. అందుకనే దేవుని యొక్క బలమైన మాట ఏంటంటే ఏ విషయంలో కూడా భయపడదు. ఈ పక్కన ఒకసారి చెప్తారా? భయపడదు. చెప్పండి మాట అందరికి. చేతి పట్టుకొని చెప్పండి, చేయగా నిల్చుకుంటా మీరు చెప్పరే, మీరు అరే చెప్పండి. భయపడుకుడి. చెప్పు అని చెప్పు, భయపడుకుడి అని. సరే, మీతో మాట్లాడింది దేవుడే మనతో మాట్లాడింది. హల్లెలూయా. దూత వచ్చి ఎవరితో మాట్లాడుతుంది అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో, కొండల మధ్యలో, ఎడారిలో, అడవి ప్రాంతంలో తమ జీవనము కొరకు వినాలి, తమ జీవన ఉపాధి కొరకు వినాలి, గొర్రెలు కాచుకుని జీవించే వారితో దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే భయపడుకుడి. ఏమంటే భయపడుకుడి. ఇదిగో ప్రజలందరకు మహా సంతోషకరమైన సువర్తమానము. భయం తొలగిపోతే ఆటోమేటిక్ గా మనకు వచ్చేది ఏంటంటే సంతోషమా కాదా? ధైర్యంతో పాటు పట్టలేనటువంటి సంతోషం వస్తుంది. ఏదో రేపు ఒక అపాయం ఉంది. చిన్నపిల్లలను చూసుకున్నట్లయితే ఒక టీచర్ రేపు కొడతా, హోంవర్క్ చేయకపోతే, ఈ పాఠం అప్పు చెప్పకపోతే, ఈ క్వశ్చన్ అప్పు చెప్పకపోతే అని కాలేజ్ స్టూడెంట్సే కానీ పిల్లలే కానీ ఒకవేళ చదువుకోకుండా వెళ్ళారనుకో, ఆ టీచర్ బాగా కొట్టే టీచర్ అనుకో, సంతోషంగా వెళ్తారు స్కూల్కి. ఆ రోజు తలంతా తిరిగిపోతుంది, గడ్డులో నిప్పు వచ్చేస్తుంది, నీరసంగా ఉంది, ఈ షాపులు వస్తాయి. ఒకవేళ తల్లిదండ్రులు పట్టుదలతో పంపించిన ఆ పీరియడ్ టీచర్లు వచ్చారా లేదా అని కనుక్కుంటారా లేదా? రాలేదు అంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటామో. రాలేదని తెలిసి కరెక్ట్గా ఆ పీరియడ్ టయానికి ఆ టీచర్ గారు క్లాస్లోకి వచ్చిందనుకో, ఎట్లా ఉండింది? ఆ పీరియడ్ అయిపోయే వరకు మమ్మల్ని ఏం అడగకుంటే బాగుండు. ఒకవేళ అడిగితే అమ్మాయిల కానుండి అడిగితే బాగుండు, అమ్మాయిలు అయితే అబ్బాయిల కానుండి అడిగితే బాగుండు. వరుసకు చెప్పేలోపే మా దగ్గరికి వచ్చేసరికి పీరియడ్ అయిపోతే బాగుండు అనుకుంటారా అనుకోరా? ఇదొక భయం, ఇదొక రకమైన భయం. పెద్దోళ్ళు అనుకో, అప్పులో మా ఇంటికి వస్తే నలుగురు వింటే మేము ఏమైపోతాం, మా పరుగు పోయిద్దాం అనే భయం ఉంటుంది పెద్దోళ్ళకైతే. పిల్లల భవిష్యత్తుల గురించి భయం ఉంటుంది తల్లిదండ్రులకి. ఆడపిల్లలైతే పిల్లల వివాహాలు ఎలాగూ చేయాలి,
డబ్బులు ఎలా సమకూర్చాలి, అప్పులు ఎలా తీర్చాలనే భయం ఉంటది. తప్పు చేసే వాళ్ళకి, పాపం చేసే వాళ్ళకి ఈ పాపం బయటపడితే అందరూ తప్పుడు అనుకుంటారు. పాపం చేసేటప్పుడు ఏదైతే చూపిస్తారు. చేసేటప్పుడు భయం ఉండదు. తప్పు చేసేటప్పుడు కానీ, వ్యభిచారం చేసేటప్పుడు కానీ, దొంగతనం చేసేటప్పుడు కానీ, జోదం ఆడేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ, సీడీ సిగరెట్ లేకపోతే ఈ పానబరాగులు కొట్టాలి ఈ నవ్వేటప్పుడు ఎవరికి భయం ఉండదు. కానీ ఈ తాగుతున్నామని, వ్యభిచారం చేస్తున్నామని, తప్పు చేస్తున్నామని బయట పడిద్దేమో అనే భయం మాత్రం. అదే చేసేటప్పుడే భయం కలిగి చేయకుండా ఉంటే తర్వాత ధైర్యంగా ఉంటామా లేదా? పాపం చేసేటప్పుడే భయం కలిగి పాపములకు విముఖులమైపోవాలి. తప్పు చేసిన తర్వాత తప్పు ఎప్పుడు బయటపడిద్దని భయపడేది అది నిజమైన యథార్థవంతమైన భయమే కాదు. అది దేవునికి ఇష్టమైన భయమే కాదు. అది పాపము చేయకముందే పాపమునకు విముఖుడై పారిపోయాడు వేశాడు. రాణి వచ్చి నాతో చేయించు, పాపం చేయి అని ఆయన మీద పడుతున్నా కానీ ఏం చేశాడు? వస్త్రం ఉందా, పై వస్త్రాన్ని లాగేసుకుంది, కానీ అతను మాత్రం లాక్కోలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే అతను దేవునికి భయపడేవాడు. మనము దేవునికి భయం లేకుండా ఉంటున్నాము కాబట్టి ఎన్నో అపరాధములు, ఎన్నో పాపములు, ఎన్నో కట్లు చేత బంధింపబడి ఉన్నాం. మానవుడికి ఇవి భయములు కాక మరొక భయం ఉంది. ప్రతి ఒక్క మానవుడికి భయం ఉన్నది. ఇంకా చెప్పనా? మరణం అనే భయం. ఏ భయం ఇది? ఎప్పుడు చచ్చిపోతాము, వచ్చి అలాగే వచ్చి గుర్తు చేసిందేమో, తిరుగుతుంది ఫ్యాన్ నా మీద పట్టిద్దాము. ఈ భయాలు ఇప్పుడు వచ్చినాయా? ఈ రాత్రి ఏమన్నా పాము వచ్చి నా మీదకి వచ్చిందేమో, కాటు వేసిద్దాము, ఈ జంతువు వచ్చి నన్ను పొడిచిద్దాము. లేకపోతే నాకు ఒక 2-3 నెలల క్రితం బిర్యానీ తింటున్నాం మీటింగ్లో, ప్రార్థన టైం అవుతుంది, వాక్యం స్టార్ట్ అయిపోతుంది, గబగబా తినేద్దామని ముక్క నవ్వులేస్తుంటే ఇంత బోన్స్ మింగేశారు. ఇంత బాగుంది బోన్ మింగేశారు. ఆ బోను కొన్నాళ్ళు ఇక్కడే ఉంది, నాకు ఒక 4-5 రోజుల దాకా ఇక్కడే. అన్నం మింగినప్పుడల్లా పుచ్చుకొని అయిపోయిందేమో కానీ మళ్ళీ అప్పుడే వాక్యం చెబుతూ ఉండేవాడిని, అప్పుడే ప్రార్థన చేసుకుంటారు. అది అన్నం తినేటప్పుడు ఏదన్నా మింగినప్పుడే ఇక్కడ దిగేది. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆలోచన, ఇక్కడే ఉండి నరాన్ని లేకపోతే జీర్ణాశయానికి సంబంధించిన ఆ పేగులు పుచ్చుకుంటుందేమో అనుకోని ఇంకొకటి ఆలోచన, ఇంకోటి పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయిందేమో అది ఒక ఆలోచన, ఇదొక భయం. అయిపోయింది తెచ్చుకోవడానికి సిద్ధపడమే అనుకున్నాం, కానీ కొన్నాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు తాత్కాలికముగా ఉండే భయాలు ఏవి శాశ్వతమైనవి కావు. మనము భయపడవలసింది ఎవరికి అంటే దేవదేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వాటన్నిటికీ భయపడని అవసరం లేదు అసలు. నీకున్న కష్టమును బట్టి నువ్వు భయపడుతున్నావా? కష్టం నీతో ఎప్పుడు ఉండదు. నీకున్న రోగమును బట్టి భయపడుతున్నావా? రోగం నీతో ఎప్పుడు ఉండదు. నీకున్న సమస్యను బట్టి భయపడుతున్నావా? భయం నీతో ఎప్పుడు ఉండదు. ఆ సమస్య ఎప్పుడు నీతో ఉండదు. కొంతమంది ప్రేమికుల మధ్య భయం, ఎప్పుడు ఈ ప్రేమ బంధం తెగిపోయింది. కొంతమంది భార్య భర్తల భయం, ఎప్పుడు ఈ బంధం తెగిపోయింది. ఇలాంటి భయాల చేత చిక్కుముడుల చేత బంధింపబడిన మానవునికి ఒక దేవదేవుని సువర్తమానము ఒక దూత తెలియజేస్తుంది, ఇదిగో భయపడకుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి, మన సంఘం అంతటితో మాట్లాడి మాట ఇది. హల్లెలూయా. భయపడకుడి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే మీ భయాలను తొలగించే బాలుడు పుట్టాడు. హల్లెలూయా. ఆయన బాలుడు అనుకుంటున్నారా? గొప్ప బలవంతుడు. మీ భయాలన్నిటిని తొలగించడానికి వచ్చిన లోక రక్షకుడు ఆయన. బంధకాల నుండి విడిపించడానికి వచ్చిన తేజస్సు కలిగిన మహిమాన్వితుడు ఆయన. ఆ దేవుని మనం పట్టుకొని ధైర్యంగా ఉండొచ్చు అంటారా? ఉండకూడదు అంటారా? ఈ మరణ భయం చేత బాధపడుతున్న మానవునికి మరణ భయమును తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
హల్లెలూయా. ఏ భయం ఇది? మరణ భయం నుండి విడుదల కలగజేయడానికి. నిజమైన విశ్వాసికి నేను చచ్చిపోయినా బాధ లేదు, చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, మరణం నా ఎదురు రాని. సౌలు గారిని రేపు చంపుతారని చెప్పిన తర్వాత ఆయన పై గదిలో ఒక పెద్ద ఖడ్గం, ఆ ఖడ్గానికి స్నానం పెడుతున్నారు. స్నానం పెట్టేటప్పుడు సౌండ్ ఎట్లా వచ్చింది? సౌండ్ వస్తుందా రాదా? ఆ సౌండ్ ఎట్లా కూడా తిమోతిని పిలిచి, తిమోతి నేను మంచి పోరాటములు పోరాడాను. ఏమంటున్నాడు? నా పరువు కడముట్టించేస్తున్నాను, ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. హల్లెలూయా. ఎలాంటి సమయంలో చెప్తున్నాడు అనుకున్నారు ఈ మాట? చంపేస్తారన్నాక మీకు చూపుతున్నాడు. మనకు తెలిసింది ఏంటంటే చచ్చిపోతున్నాం అన్నాక బంధుమిత్రులు అందరూ పిలుచుకోవడం తెలిసింది. అవునా కదా? ఇది చెప్తున్నాడు, దగ్గరకు పెడతాడు, మీ అమ్మ మనవరాలు గుడి మనవరాలు అనుకుంటాం. కానీ నిజమైన యథార్థముగా జీవించిన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడును, హానికరుడును, దూషకుడును అని చెప్పిన ఆయన ఇప్పుడు క్రీస్తు కొరకు నేనేమైపోతున్నానంట, ఖర్చు అయిపోతున్నాను అని ధైర్యంతో చచ్చిపోతున్నా. మంచి పోరాటం పోరాడాలి నేను అంటున్నాను. హల్లెలూయా. నా పరుగు అయిపోయింది, కనుముట్టి ఇచ్చేసాను. బరువు కనుముట్టిస్తాం ఆపేసాడు అనుకున్నారా? ఏమైనా చచ్చిపోతే అంతా పోయినట్టేగా అనుకుంటాం. అక్కడ మొదలైంది. ఇక మీదట ఇక నాకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనకు కావాలి. ఆ నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. జీవితకాలం అంతా ఈ ఒక్క నుండి చదవండి. 15వ వచనం. రెండు కలిసే ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయి. హల్లెలూయా. ఏంటంట? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? రక్త మాంసంలో పాలివారైంది. ఎందుకు? ఆయనలో కూడా రక్తం ఉందా లేదా? ఆయన శరీరం నలకొట్టబడిందా? ఆయన మాంసం శరీరం అంతా ముద్దయిపోయిందా గాయముల చేత? ఎందుకు ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడంటే జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముల చేత బంధింపబడిన వారికి ఏమివ్వడానికంట? ఆయన విడిపించడానికి. ఏం చేయడానికి? ఆ భయము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు పుట్టుకతో భయపడకుడి అనే స్వరం ఎవరితో చెప్పారు? ఎవరెవరితో చెప్పారు అంటే ముగ్గురు వ్యక్తులతో మాట్లాడారు. ఒకటి మరియతో మాట్లాడారు. చూడండి, లూకా సువార్త స్పీడ్ రిఫరెన్స్ మీరు క్విక్లీ తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఎవరితో చెప్పాడు దేవదూత? మరియతో. ఎవరితో? చదవండి, తీసారా? 30. మరియు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలు. ఎవరితో మాట్లాడుతుంది దూత? మరియతో. మరియ వయసు ఎంత అంటే చెప్పాగా నీకు? 10వ తరగతి అయిపోయినా. 10వ తరగతి అమ్మాయి. చిన్న వయసు అయితే 10 వయసు అయితే ఆమెకు దేవుని వాక్కు వచ్చింది. చిన్నలేంటి పెద్దలేంటి దేవుని దృష్టిలో ప్రభు నా దగ్గర కోట్ రాస్తుంది ప్రభు అని అంటే ఏమంటాడు దేవుడు? నువ్వు వేసింది కాదు గొప్ప, 2 కాసులు వేసింది చూసిరా నా దృష్టికి పడింది. హల్లెలూయా. ప్రభు నేను ఈరోజు 2,000 కానుకేసా, 10,000 కానుకేసా, ₹1,00,000 నాకు అక్కర్లేదు. నువ్వు ఎలా వేసావా, నువ్వేం వేసావు అనేది నాకు అవసరం లేదు. వేరే దేవుడితో వేసావా అది కావాలి. హల్లెలూయా. అంతమంది కానుకలు చేస్తుంటే దేవుడు ఏమన్నాడు? వేద విధవురాలు. ఎవరంట? వేద విధవురాలు అంటేనే చాలా మందికి ఇష్టం. అవునా?
ఇష్టమేనా? ఇష్టం లేదా? మీరు ఇష్టపడకపోతే అండి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. మీరు ఇష్టపడితే ఏం చేస్తారు? మహా అయితే ఏం చేస్తాం? మనం ఇష్టపడి ఏం చేస్తాం? కాపాడగలమా? కొనాలా? దేవుడే. ఆ విధవరాలు వేసే 2 కాసులు దేవుడు అన్నాడు కదా, ఏమే గొప్ప కానుకేసింది. హల్లెలూయా. ఇప్పుడు మరియతో దేవదూత అంటే చిన్న వయసేగా, ఆడపిల్లగా. ఆడపిల్లలు ఎవరన్నా స్టేజ్ ఎక్కిస్తారా? మాట్లాడిస్తారా? పాటలు పాడిస్తారా? వాకింగ్ ఆడిస్తారా? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఒక యవన ప్రాయము కలిగిన స్త్రీతో. ఆమెతో మాట్లాడుతున్నాడు కదా, భయపడుకుని నీవు దేవుని వలన కృప పొందావు. హల్లెలూయా. కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? అర్హత లేని మనలను అర్హులుగా చేసింది కృప. యోగ్యత లేని మనకు యోగ్యతనిచ్చింది కృప. కృప గురించి మీరు ఎక్కువగా నేర్చుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 చూస్తున్నాం. ఇప్పుడు దీని అవసరం లేదు, మీరు రాసుకుంటే సరిపోతుంది. విశ్వాసము ద్వారా కృప చేతనే దేని చేత రక్షించబడ్డా మనం? కృప అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, నాకు ఎవరు నాన్న వాళ్ళు ఎవరు లేదు. రోడ్డు మీద అడుగుతుంది. పెద్ద గొప్పంటి ధనవంతులు వచ్చేసి, ఇదిగో దాకా నీకు ఎవరు లేదుగా, రోజు నుంచి నా కుమారుడిగా నీకు దత్తత తీసుకుంటాను, నా కుమారుడిగా నిన్ను స్వీకరిస్తాను. ఇప్పుడు ఏమీ లేని వాడు ఏం పొందుకున్నాడు? ఆస్తిని పొందుకున్నాడా? యోగ్యతను పొందుకున్నాడా? గౌరవాన్ని పొందుకున్నాడా? ఇష్టమైన తిండి తింటున్నాడు, ఇష్టమైన వస్త్రాలను కట్టుకుంటున్నాడు. దాన్ని కృప. ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు పాపులమైన మనకు ఆ మహాదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు రిక్తుడిగా మారి కృప చేత మనలందరినీ రక్షించాడు. హల్లెలూయా. ఎలా రక్షించాడు? కృప చేత. కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు. అక్కడే ఉంటుంది, కృప ద్వారా రక్షించబడి ఉన్నారు. మరి దేని వల్ల మీరు రక్షించబడాలి? మరి దేని వల్ల రక్షించబడాల? అయ్యగారి ద్వారా రక్షించబడాల? మందిరం ద్వారా రక్షించబడాల? ఎవరి ద్వారా రక్షించబడాల? రక్షణ అనేది కలిగింది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే. హల్లెలూయా. కాబట్టి మరి ఏదో చెప్పి తర్వాత కాపర్లతో చదివేందమ్మా, కాపర్లతో చెప్పాడు. ఇంకోటి కాపర్ల రెఫరెన్స్ ಮತ್ತೆ లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఇంకోటి యేసోపుతో చెప్తుంది దేవదూత. యేసోపు భయపడుతున్నాడు. ఎందుకని? ప్రదానం చేసుకున్నాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకో సంవత్సరంలో పెళ్లి కుదిరిన అమ్మాయితో. ఇప్పుడు మనమైతే ఎలా ఉన్నాం? హాయ్ బాయ్ అనుకుని మాట్లాడుకుంటా ఉంటాం. ఆ రోజుల్లో ఏం మాట్లాడుకోవడమా, ఏదన్నా కలిస్తే మాట్లాడుకోవడమే తప్ప ఫోన్లు సౌకర్యం లేదు. అమ్మాయి ఎలా ఉందో, అమ్మాయి ఏం చేస్తుందని ఊహల ద్వారా ఊహించుకోవడమే. అలాంటి ఊహల నిండా అమ్మాయిని నింపుకున్నాడు యోసేపు. ఏం చేశాడంట? పెళ్లి చేసుకుని యథార్థంగా మాట్లాడుకుని పెళ్లి చేసుకున్న ఊహల్లో నింపుకోరా? నా భార్య ఎలా ఉంటుంది, నా భర్త ఎలా ఉంటాడు, నాకు పెళ్ళైన తర్వాత నేను ఇలా చేయాలి, నా భార్యతో ఇలా సంతోషంగా ఉంటాడు, నా భర్తతో ఇలా ఉండాలి, ఇది ఊహించుకోరా? అలాంటి ఊహలతో ఉన్న యోసేపు ఒక వార్త తెలిసింది యోసేపుకి. అయ్యా నువ్వు ప్రదానం చేసుకున్నావే ఆమె ఎంతోంది. ఈ మాట విన్న వెంటనే ఆమెను అవమానపరిచాడా? ఆమెను అవమానపరచనొల్లక. ఏంటంట? ఆమెను అవమానపరచనొల్లక. హల్లెలూయా. మనకి ఏదన్నా కీడు చేస్తే చాలు, ఇక బయటివా నలుగురు నలుగురులోకి నలుగురు పెద్దలోకి పెట్టాల్సిందే, అందరి ముందు చేయాల్సిందే, తేల్చాల్సిందే నీకు అంతూ అనుకుంటా ఉంటాం మనం. కానీ యోసేపులో గొప్ప క్వాలిటీ ఏంటంటే నీతిమంతుడు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే? పరిశుద్ధాత్మ రాయించింది. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు కూడా ఇతరులను అవమానపరచాలనుకోరు. ఒకవేళ మనం అవమానపరచాలి అనుకుంటున్నామంటే మన నీతి ఎక్కడో విడిచిపెట్టేసాం, మనం నీతిని కోల్పోతున్నాం.
కాబట్టి ఇతరులను అవమానపరచాలనుకుంటూ హల్లెలూయా అలాంటి అవమానకరమైన పరిస్థితులు ఎవరిని తీసుకురావు. అయితే ఇలాంటి భయం చేత ఇప్పుడు ఆమెను ఏమనుకున్నాడంటే నలుగురిలో పెడితే అవమానపరచబడింది కాబట్టి రహస్యముగా ఎట్లాగంట రహస్యముగా ఆమెను విడనాడాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో వద్దులే నాదేదో నాది, నా ప్రార్థనేదో నాది అంతేగాని వాళ్ళది ఆమెది ఈమెది అనుకోవాలి. ఆయన ప్రార్థించుకున్నాడు, పడుకున్నాడు. కలలో దర్శనంలో కలలో దేవదూత ప్రత్యక్షమయ్యి యేసోపు నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటాలో సందేహించొద్దు. సందేహాలు దూరం చేశారు, భయం నుంచి విడుదల కలిగించేస్తారు దేవుని మాట. హల్లెలూయా. ఈ ముగ్గురితో మాట్లాడారు. అసలు ఎందుకు భయపడకూడదు? మనం ఎందుకు భయపడకూడదు చెప్పండి. మీ మాటలు మీరు చెప్పండి, నా మాటలు నేను సరి పని నేను చెప్తాను. ఎందుకు భయపడకూడదు మనం? ఒకటే ఇంకా తోడై ఉన్నాడు. సరే వినండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. దేవుని మాట. ఎందుకు భయపడకూడదంటే మనుషులు కాదు మనకి అభయాన్ని ఇచ్చేది, మనుషులు కాదు మనకి మాట ఇచ్చేది. మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పిపోతారేమో, మనుషులైతే అభయం నుంచి పరిస్థితులను బట్టి వెనుదిరుగుతారేమో. కానీ మనకు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనుషులు ఇలా మారవచ్చును, మార్పు లేని దేవుడనివని పాటలు రావు, గుర్తొచ్చిందంటే. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. మనుషులు మారిపోతారేమో, మాట ఇచ్చిన వాడు ఎప్పటికీ మారిపోడు, మాట తప్పడు. ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన, నిన్ను నన్ను తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించిన గొప్ప దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరంట మనకు తోడై ఉంటే? ఈ మా సంఘాలు మేము ఎక్కువ వెంటనే ఉంటాంలే, అయ్యగారు చదువుతూనే ఉంటారు, మేము వెంటనే అనుకోని వెళ్ళారు అనుకో, ఉపయోగం ఉండదు. దేవుడు మాట్లాడాడు, దేవా నాకు తోడై ఉంటానన్నావు కదా, నా పరిస్థితిలో తోడుగా ఉండవు, నీ పట్టుదలతో ప్రార్థన చేసావు అనుకో, బలమైన సహాయం నీకు అందించబడుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, భయపడకుము. ఒంటరితనంలో తోడుగా ఉంటాడు ఆయన. ఇంకా నెమ్మదినిచ్చే దేవుడు ఆయన. బాధల్లో తోడుగా ఉంటారు. అందరూ నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అందరూ నీకు సహాయం చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేయకుండా ఉండడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. భర్త విడిచిపెట్టాడా? పర్వాలేదు, దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటాను. భార్య విడిచిపెట్టిందా? పర్వాలేదు, నేను నీకు తోడై ఉంటాను. తల్లిదండ్రులు విడిచిపెట్టారా? నేను నీకు తోడై ఉంటాను. పిల్లలే విడిచిపెట్టారు. పెంచి కన్ని నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డలే నువ్వు నాకొద్దు అని విడిచిపెట్టేసి పిల్లలు ఎటోళ్ళట్టు, చిన్నోడు దారి చిన్నోడు, పెద్దోడు దారి పెద్దోడు, ఎటోళ్ళట్టు వెళ్ళిపోయి నిన్ను ఒంటరి వారిని చేశారా? భయపడకు. దేవుడు అన్నాడు కదా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాటను పట్టుకొని జీవితాంతం ఎన్నిసార్లు రాయబడిందని చెప్పాను బైబిల్ గ్రంథంలో ఈ మాట? 360. అంటే రోజుకు ఒక్కసారన్నా. ఇప్పుడు
అన్నం తిను అని ఎవరన్నా నాతో చెప్పాను అనుకో, అన్నం తిను అని మా ఆవిడ వచ్చి నాకు చెప్పింది అనుకో, నేను అన్నం తినలేదనే అర్థం, తినలేదు కాబట్టి తిను అని చెప్తుంది, అంతేనా? భయపడుకు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే భయపడే పరిస్థితులు మనకు వస్తాయి కాబట్టి, అందుకనే భయపడదు అని చెప్తున్నా. అవునా కదా? అర్థమైనా? అర్థమైన ఒకసారి అది చెప్పండి. దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే తూర్పు నుండి నీ సంతానం తెప్పిస్తాను. ఎవరైతే విడిచి వెళ్ళిపోయారో, ఎవరైతే వదిలిపెట్టి వెళ్ళిపోయారో నేను తెప్పిస్తా, నేను రప్పిస్తాను. ఇంకోటి, పడమటి నుండి నిన్ను సమకూర్చి. తూర్పు నుండి, పడమటి నుండి, ఎటువైపు ఏ కీడు దాచి ఉందో ఎవరికి తెలియదు. మనకి మనం అనుకుంటాం కదా, నవధాన్యాలు వేస్తారు. ఎందుకు నవధాన్యాలు ఎందుకు వేస్తాం? ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఎందుకు వేసుకుంటారు? మనం వేసుకోకపోయినా వేసుకుంటారు కొంతమంది. వాళ్ళు ఎందుకు వేసుకుంటారంటే నలుదిక్కుల నుండి కీడులు, వాయుదేవుడు, అగ్నిదేవుడు నమ్ముతున్నారు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, నీరు దేవుడు, ఆకాశం దేవుడు, ఇవన్నీ మాకు కీడులు రాకుండా అందుకని నవధాన్యాలతో నవధాన్యాలు వేసుకుంటాం, రక్షించబడతాము అని. వాళ్ళ నమ్మకాన్ని ఏం కాదన్నట్లు మనం నమ్మవలసింది ఏంటో నేను చెప్తాను. నమ్మొద్దని మనం చెప్పలేము, నమ్ముకున్నారు వాళ్ళు. మనం నమ్మవలసింది క్రీస్తు సంఘముగా పిలువబడిన మనం నలుదిక్కుల నుండి ఆయన మనకు సహాయం చేయగలరు. ఏకైక దేవుడు ఆయనే. తూర్పుకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, పడమటికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశంలోకి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రపు అంచుల లోతుల్లోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. ఎవరన్నారు ఈ మాట? దావీదు భక్తుడు. నువ్వు అన్ని దిక్కులో ఉన్నావు కదా ప్రభువా అని అంటూనే ఏంట్రా అయ్యే చేశారనుకో ఉపయోగం ఉండదు. చెప్పాక నమ్మి వచ్చారుగా, ఒక పూట ముద్దుండేది, జీవితం బతుకుతాం అంతే. ఉపయోగం ఉండదు మన ద్వారా, మార్పు కలగదు మన ద్వారా, ఆశీర్వాదాలు చూడడం మన ద్వారా, మేలుడు చూడడం మన ద్వారా. అందానే అంటే వెనకాల ఇంకొకరు అంతే అయిపోయినట్టే, అంటే వదికంత అంతే. నీవే ఒక మార్గదర్శిగా మారాలి అంటే నీవు ఒక బలమైన తీర్మానాలను తీసుకోవాలి, కఠినమైన తీర్మానాలు, అవమానాలు కూడా నువ్వు వెళ్ళాలి. మరీ ఎంత గొప్పదైపోయిందో తెలుసా ఈ లోకంలో. ఈ రోజుల్లో అందరూ పెట్టుకున్నారు మరియమ్మ అని పేరు. ఏది మరియమ్మకి రాలేదు ఎలా? మరియమ్మ ఆదర్శవంతురాలు అయిపోయింది. దేవత కాదు, దేవుడు కాదా? దేవునికి జన్మనిచ్చడానికి, జన్మనివ్వడానికి దేవుడు వాడుతున్న ఒక పాత్ర మరియమ్మ అని. ఎందుకు ఆమె పేర్లు పెట్టుకుంటున్నారు? ఆమె ప్రార్థన పరురాలు, అవమానాలు గుండా వెళ్తూనే కూడా దేవుని చిత్తమును నెరవేర్చిన మహనీయురాలు. అందుకే ఆమె మరియమ్మ. ఇప్పుడు మనం కూడా మరియమ్మ అని పేరు పెట్టుకున్నంత మాత్రం మరియలా జీవిస్తారా? యేసు అని పేరు ఉంది, యేసులాగా జీవిస్తారా? రాజు అని పెట్టుకుంటారు, రాజులాగా జీవిస్తారా? ఇంకా పేర్లు ఉంటాయి కదా, గొప్ప గొప్ప పేర్లు, యోహాను, ఏషియా, ఇట్లా పేర్లు పెట్టుకున్నాం. అలాగా జీవిస్తామా? ఎందుకు పెట్టుకున్నామంటే పెద్దలు పెట్టారు. ఒక్కసారైనా దేవుడు నడిచిన అడుగుజాడల్లో మనం నడిస్తే మన పేరుకు సార్థవంతమైన జీవితం ఏర్పడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో సెలవిచ్చింది కదా, భయపడు, తూర్పు నుండి పడమటి నుండి సమకూరుస్తాను, నీ సంతానం నేను రప్పిస్తాను అని అంటున్నాడు ఆయన. ఇంకొకటి ఇదే అధ్యాయంలో చూడండి, 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ఏం చేశానంట? ఎట్లా చెప్తున్నాడు చూడండి ఈ మాట. మన బిడ్డల పైన, మన బిడ్డలు మన మీద తిరగబడుతుంటే నిన్ను కన్నావా, నేను నవమాసాలు మోసే, నిన్ను పెంచారా, నిన్ను పెద్ద చేశారా, నా మీద తిరగబడతావారా అంటారా? ఎందుకంటే నువ్వు కన్నావు కాబట్టి, నువ్వు పెంచావు కాబట్టి. అవునా కదా? అధికారం ఉండింది. ఇప్పుడు మా ఇంట్లో మావిడి మీద నేను అడుగుతానా లేదా? ఇప్పుడు పాప వచ్చినప్పుడు అడుగుతా. అదే ఇంటికి వచ్చి నీ మీద అడిగితే ఊరుకుంటా? ఎందుకు రావాలి నా మీద? మరి ఆ లాభ మీద అడిగితే నువ్వు ఎందుకు వెళ్ళాలి?
వాస్తవంగా ఆలోచించండి. ఇప్పుడు మా అబ్బాయి కాబట్టి నేను కొట్టుకుంటా. దీంట్లో గారు పిల్లడు ఆడ దిగుతాను దాని నుంచి ఆయన కొట్టాను అనుకో, నేను ఆయన కొట్టే ఒకసారి కొట్టా అయ్యగారులే వాడిని అయ్యగారు తప్పు చేసిన కొట్టాను అర్థం. మా అబ్బాయిని కొట్టినప్పుడల్లా పిలిచి మరి ఇటు రారా అని కొట్టాను అనుకో, నేను వచ్చేస్తా లేదా? ఏంటి అయ్యారు మా అబ్బాయిని కొట్టానంట అని అనుకుంటా వస్తా లేదా? మీ అబ్బాయి కాబట్టి నువ్వు కొట్టుకుంటావు, మీ ఆవిడ కాబట్టి నువ్వు కొట్టుకుంటావు, అవునా కదా? నీకు ఒక అధికారం ఉంది. అధికారం ఉందా లేదా? ఉంది. దేవుని పిల్లలు కాబట్టి, ఆయన నిర్మించాడు కాబట్టి, ఇక్కడ ఉంది కదా, నిన్ను సృజించిన వాడు యెహోవా, నిర్మించిన వాడు ఆయనే కాబట్టి ఆయన పిల్లలైన మనల్ని కొన్నిసార్లు గద్దించడు. ఆయన గద్దిస్తాడా? గద్దించడా? దేవుడు గద్దిస్తున్నాడంటే నేను ఆయన ప్రియ కుమార్తెను, ఆయన ప్రియ కుమారుడు అని అనుకోరే. నా అబ్బాయిని రాయలాగా వచ్చాడు, పాటలు రమ్ముకోడు అరుపుతూనే ఉన్నా, ఎల్లురా 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 అంట, ఎందుకురా ఒక్క దెబ్బ కొట్టే పరిగెత్తాడు. ఇక్కడే కూర్చొని వెళుతున్నాడు. ఎందుకని? మా అబ్బాయి నాకు ఒక అధికారం. ఏంటి అబ్బాయిని కొట్టామని ఎవరన్నా అంటారు నన్ను? మా అబ్బాయిని నేను కొడుతు నువ్వు ఎందుకు మాట్లాడు, మౌనం కూర్చో అంటారండి, అవునా కదా? ఇప్పుడు దేవుని పిల్లలమైన మనలను అపవాదం వచ్చి, చూసావా దేవుడు నీకు అన్యాయం చేస్తున్నాడు, చూసావా దేవుడు నీకు సహాయం చేయట్లా, చూసావా దేవుడు నిన్ను అవమానపరుస్తున్నాడు, చూసావా దేవుడు నిన్ను చీకట్లో నడిపిస్తున్నాడు అని అంటే మనం అపవాదితో చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు నన్ను నడిపించగా నిన్ను నడిపిస్తాడా? నా ఇష్టం, నా దేవుడు చెప్పిన మార్గంలో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది అపవాదిని ఎదిరించగలిగిన శక్తి ఏంటంటారు? అపవాదిని ఎదిరించగలిగిన శక్తి ఏంటంటే, మా తండ్రి నన్ను కొట్టాడు, నా తండ్రి కాకుండా పోతాడా? మా అమ్మ నన్ను తిట్టింది, నా తల్లి కాకుండా పోయిదా? నా దేవుడు నన్ను ఇబ్బందులు నడిపిస్తున్నాడు, నాకు దేవుడు కాకుండా పోతాడా? అన్ని సమృద్ధిలో ఉన్నప్పుడే దేవుడా? కరువులో దేవుడు కాదా ఆయన నీకు? సంతోషంగా ఉన్నప్పుడే దేవుడా? సంతోషం లేనప్పుడు దేవుడు కాదా ఆయన నీకు? ధైర్యంగా ఉన్నప్పుడే దేవుడా? భయంలో ఉన్నప్పుడు దేవుడు కాదా? దేవుడని నమ్మాడు కాబట్టి యోబు భక్తుడు పోగొట్టుకున్న దానికంటే స్నేహితులు ఏం చేసి, నువ్వేదో తప్పు చేసావు అబ్బాయి, నాకు తెలుసు, అందుకే నీ దేవుడు ఈ కష్టం తీసుకొచ్చాడు. అన్నిసార్లు తప్పును బట్టే రాను శిక్ష. మనకు కిరీటాన్ని ఇవ్వడానికి కూడా దేవుడు శిక్షను పంపిస్తాడు. హల్లెలూయా. కిరీటాన్ని ఇవ్వడానికి కూడా చీకటిలో నుండి నడిపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. అయితే ఇంకా నేను చివరికి ప్రోగ్రామ్ ముగించేస్తాను, నా సమయం అయిపోతుంది. చూడండి 41వ అధ్యాయం, ఇదే పుస్తకంలో 41వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకును. నీ దేవుడు నా యెహోవానగు నేను. ఎవరంటున్నారు ఈ మాట? ఎందుకు ధైర్యంగా ఉండాలంటే ఆయన మనకు దేవుడు. ఎవరు మీకు దేవుడు? ఆయన జీవం నన్ను నిర్మించిన వాడు, నన్ను సృజించిన వాడు నాకు దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఏమన్నాడు? భయపడకుము, నేను నీకు సహాయం చేస్తా. కదా, కొండల తట్టు నా పని నేర్చున్నాను, సహాయం ఎక్కడ వస్తుంది? కొండల పైన ఏముందని చూస్తారు? కొండల పైన ఏమంటాయి? రాళ్ళు, రప్పల, చెట్లు, పొట్లు, విషమృగాలు. ఏంటో వీడికి ఆధారం ఏంటి? వీడికి దిక్కేంటి? ఎందుకు ఆకాశం తట్టు చేతులెత్తుతున్నాడు? ఆకాశం వైపే తేరి చూస్తున్నాడు, ఆకాశంలో ఉన్న దేవుని వైపే కనిపెడుతున్నాడు. ఏంటి అంటే, నాకు ఆ యెహోవా వల్లనే సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళ దగ్గర సహాయానికి రావట్లా. ఏమన్నా అడిగినా ఇక్కడ ఏమన్నా చూడండి, నేను నీకు సహాయం చేసేదని చెప్పుకోవచ్చు, నీ కుడి చేయి పట్టుకున్నాను అని చెప్పాడా లేదా దేవుడు? అవుతుంది బాగా. ఇంట్లో ఎవరు ఉన్నా అన్నం అట్లా, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాం.
మన ఇంటి పక్కన వచ్చేసి అన్నం పెడతాను రా అని అన్నారు. ఉడుకోవడానికి ఏమి లేనప్పుడు కానీ అన్నం పెడతారా అని అన్నప్పుడు అన్నమే వద్దులే అని అనుకుంటామా? ఒకవేళ అన్నా కానీ మనశ్శాంతికి ఉంటామా? ఏదో పోయేదో తపంది లేదు, ఈ ఆకలిది లేదు. నిజంగా చెప్తున్నా, నేను కొంచెం ఆత్మీయంగా బలపరచబడిన తర్వాత అవుతున్నాను కానీ అడగండి, చిన్నప్పటి నుంచి టైం టు టైం తినేయాలంటే. తినకపోతే ఈ మాట చెప్పుకోండి, నాకు అనిపించేది మరి ఏం చేయను, కాళ్ళు చేతులు వణుకుతాయి. కాళ్ళు చేతులు వణికే నాకు అన్నం తినకూడదు. ఒక్కొక్కసారి అయితే మధ్యరేత్రి అందరు పడుకున్న తర్వాత తింటానా లేదా మధ్యరేత్రి కాడ తింటాను. ఎందుకని? అన్నం అంటే అంత ఇష్టం. టైం టు టైం. ఇప్పుడు కొంచెం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొంచెం ఫాస్టింగ్స్ ఉండడం అలవాటు అయింది. ఇప్పుడు నాకు రోజు టైం దొరుకుతుంది. ఒక్కోసారి కొంచెం టైంగానే మాడిపోతుంది. మీరు మిగతా సమయంలో అంతా టైం దొరుకుతుంది. మీరు కూడా మీకు ఒక ప్రేమపూర్వకమైన మాట, సమయానికి అన్నం తినండి, సమయానికి నిద్రపోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. మధ్యాహ్నాలు టైంలో పడుకొని అనారోగ్యాలు తెచ్చుకోకూడదు. చక్కగా రాత్రి పెందరాడు పడుకోండి, పెద్దలు లేకుండా ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా బలపడండి. వాక్యం ఒకటే చెప్పుకుంటే వెళ్తే దేవుడు నన్ను ఏమంటాడు? నీకు తెలిసిన మంచి మాట చెప్పొచ్చుగా అబ్బాయి అంటాడు. మంచి మాట ఇది. మీరు కూడా పాటించండి, ఒక్కోసారి పాటించండి. సరే, సహాయం చేస్తాను నేను అని చెప్పిన దేవుని యొద్దకు సహాయానికి రావాలా వద్దా? మనం సహాయం చేస్తానని చెప్పిన దేవుడి దగ్గరికి మనం వస్తే ఆయన మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. ఇంకోటి అదే అధ్యాయంలో ఉంటుంది, 41:10 నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడిని ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడును నేనే. ఎలాగో ఆదుకుంటాను అంటే నీతి యొక్క నా దక్షిణాస్త్రముతో. ఎందుకు భయపడకూడదు అనే అంశం నిమిత్తం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు చెప్పాడు, నేను నీకు చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నాను. ఇంకో మాట అన్నాడు, దిగులు పడొద్దు. దిగులు ఉంటుంది, దిగులు గుగ్గులు ఈ మాటలు ఉంటాయి. దిగులు పెట్టుకుంటాం. పిల్లలు అవ్వకపోతే దిగులే, పిల్లలు పుట్టకపోతే దిగులే, ఉద్యోగాల విషయాల్లో దిగులే, ఇంకా ఏ విషయాల్లో దిగులు ఉంటుంది? డబ్బుల విషయంలో దిగులే. ఇంకా దిగులంటే చిన్న పిల్లల్ని హాస్పిటల్కి పంపించిన తల్లిదండ్రులను అడగండి, ప్రతి రోజు వాళ్ళకి పిల్లలు గుర్తు రాకుండా ఉంటారు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, రోజులో వినండి, ఏదో ఒక సమయంలో మా అమ్మాయి ఏం చేస్తుందో, మా అబ్బాయి ఏం చేస్తుందో అని దిగులు పడుతూనే ఉంటారు. దిగులు పడుతూనే ఉంటారు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఎలాగో బలపరుస్తాను అంటే నీతి యొక్క నా దక్షిణ హస్తము ద్వారా ఆదుకునే. ఎందుకు భయపడకూడదు? ఇప్పుడు ఎవరు భయపడతారు? చివరిలోకి వచ్చేసి ఎవరు భయపడతారు? భయపడొద్దని దూత ఎవరితో చెప్పింది? మరియతో, యూసఫ్తో, చెప్పండి, కాపరులతో. ఎందుకు భయపడకూడదు అంటే మనల్ని సృజించిన దేవుడు ఆయన కాబట్టి, మనలను నిర్మించిన దేవుడు ఆయన కాబట్టి, సహాయం చేస్తానని చెప్పిన దేవుడు కాబట్టి మనం భయపడకూడదు. ఇప్పుడు అసలు భయపడేది ఎవరో ఇది కూడా తెలుసుకోవాలిగా. తెలుసుకోకపోతే ఎంత? చూడండి, ఇంకొక మాట ఉంది, ఎందుకు భయపడకూడదు. అగ్గయి గ్రంథంలో ఉంటుంది, మీరు తీయొద్దు, నేను చెప్తాను. అగ్గయి గ్రంథం 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడకూడదు అని అంటాడు. ఎందుకు భయపడకూడదంట? ఆత్మ మనతో ఉంది, ఆత్మ ఉన్న దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనము భయపడకూడదు. ఎవరు భయపడతారో చూడండి. కీర్తన 14:4. కీర్తన గ్రంథం 14:4. త్వరగా యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తిరిగి లేదు. పాపము చేయువారు బహుగా భయపడతారు. ఎవరు భయపడతారంట?
గారు మేమేం పాపం చేయట్లేదు, మాకు భయం కలుగుతుందిగా అనే మాట వస్తుందా? దేవుడి మాటను బట్టి అయితే ఈ రోజు నుంచి భయపడదు. అసలు ఎవరు భయపడతారు అంటే చూడండి, 4 యెహోవాకు ప్రార్థన చెయ్యక ప్రార్థన చేయని వాళ్ళు భయం ఉండదు. మీకు భయం వస్తుందంటే కారణం మీకు అవునన్నా కాదన్నా మీరు ప్రార్థన చేసుకోవట్లేదనా? ప్రార్థన చేసే వారికి ఒక ధైర్యం ఉంటుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని, దేవుడు నన్ను విడిపిస్తాడని, దేవుడు నన్ను బాగు చేస్తాడని, దేవుడు ఈ పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడని ధైర్యం ఉంటుంది. ప్రార్థన చేసుకోకపోతే భయం. ఇంకోటి, ఆహారము వెంగినట్లుగా నా ప్రజలను మెంగుచు పాపము చేయ వాళ్ళందరికీ తెలియలేదు. పాపం చేసే వాళ్ళకి చాలా మంది అనుకుంటారు కదా, నేను భలే తప్పించుకున్నా ఈ తప్పు చేసుకోడా, ఈ పాపం చేసుకోవడం భలే తప్పించుకున్నా, ఎవరు నన్ను కనిపెట్టలా, ఎవరు నన్ను చూడాల, పిల్లు కూడా అనుకునిద్దంట, పాలు తాగుతా ఎవరు నన్ను చూడట్లేదు, కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటే సరిపోయిందా? ఆత్మీయ నేత్రాలు మనం మూసేసుకొని, బాహ్య నేత్రాలు మనం మూసేసుకొని, మనం చేసేదంతా చేసిన ఎవరు చూడట్లే, మనం కళ్ళు మూసుకొని చేస్తే సరిపోయిందా? మనల్ని చూసుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పాపము చేయువారు బహుగా భయపడతారు. అయ్యారు నాకు ఎక్కువ భయం వస్తుంది అని అంటే ప్రార్థన చేస్తే భయం ఉండదు. ఎక్కువ భయం కలుగుతుందంటే అయిపోయింది. 1 యోహాను రాసిన పత్రిక చివరి 5వ వచనం ముగించేస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక, ప్రియులారా మన హృదయం ఇక్కడ చాలు 2:28 కూడా ఒకసారి తీసి పెట్టు ఒక్క నిమిషం. అదే 1 యోహాను. ప్రియులారా ఇటు చూడండి, అమ్మాయి ఒకసారి మీరు నాకు తెలుసు. ప్రియులారా మన హృదయం, ఎవరంట? ఎవరో వచ్చి నువ్వు తప్పు చేసావు అని చెప్పడం కాదు, మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని ఎడల మనకు ధైర్యం ఉండదా? చాలా మంది సమయం లేదు. దోషారోపణ ఎవరో చేయవసరంలా, తప్పు చేసినప్పుడు అనిపిస్తుంది, నేను అలా చేయకుండా ఉంటే బాగుండు, నేను అలా మాట్లాడుకుని ఉంటే బాగుండు, నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండు, నేను వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఎవరో వచ్చి చెప్పనవసరంలా, దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అదే మాట ఆత్మ మీలో ఉన్నప్పుడు నీతిని గూర్చి తీర్పును గూర్చి చెప్పండి, నీతిని గూర్చి తీర్పును గూర్చి పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు ఆయన. దోషారోపణ చేస్తే అది గొప్పగా భయపడింది. దోషారోపణ అంటే నాకు నేను తప్పు చేశానని అనిపించిన చేస్తాలే అని కఠినపరుచుకొని తప్పు చేస్తే, పాపము చేస్తే, అపరాధము చేస్తే, లోపాలు చేస్తే, అక్రమాలు చేస్తే నేను దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతాను. నాకు దేవుని ఆత్మ ద్వారా నన్ను నేను గద్దించుకున్నప్పుడు, ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు సరి చేసుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. బహు ధైర్యం కలుగుతుంది. 2:28 కాబట్టి చిన్నపిల్లలారా ఏంటంట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో ఎప్పుడంట, అసలు మన భక్తి అది భోగాలు కాదు, రొప్పులు కాదు, ఉద్యోగాలు కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఇల్లు కాదు, స్థలాలు కాదు, పొలాలు కాదు, బంగారం కాదు, బిడ్డలు కాదు, ఏది మన భక్తికి అంటే ఇవి సహాయం చేస్తాయి. అంటే అసలుకి గోల్ ఏంటి, మనకున్న నిరీక్షణ ఏంటి? ఆయన రాకడలో ధైర్యము కలిగిన వారుగా నిలబడాలి. నేనా కాదా? ఈ భక్తి కూడా అదే అయితేనే మంచిది. దేవుడు అది కాకుండా ఈ లోక సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. మొదట చెప్పండి, మొదట నీతిని, నా రాజ్యాన్ని ఎదిగి ఏంటి పెరిగెత్తుకుంటారు. అవి కావాలని అవి పెరిగెత్తారా? ధనము కావాలని పరిగెత్తే వాళ్ళు అనగారా ధనం పరిగెత్తింది అనుకుంటారా? ధనం అనకంటే ఇందులో పాజిటివ్ పరిగెత్తింది. దొరకదు.
నువ్వు దేవుడు కావాలని ఆగితే ఖచ్చితంగా దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు ధైర్యం ఉందా? సిగ్గుపడకుండా నిలబడగలిగిన ధైర్యం ఉందా? అలాంటి ధైర్యాన్ని దేవుని ఎదుట ధైర్యం కలిగి నిలబడే వారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు తీసుకుంటాం. దేవుడు వాక్యం ద్వారా బలపరచును గాక. ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేది.